సరే అండి. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమర్షిభ్యో నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్సనం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् श्रीगुरुभ्यो नमः। నిన్న మనం ఈ కథన కథము జాతి పరిప్రశ్న అనే సూత్రంలో ఉదాహరణలు చూసామండి. ఆ ఉదాహరణలు అందరికీ అర్థమయ్యాయి అంటే ఇంకా ఉదాహరణల జోలికి వెళ్ళమండి. దాని తర్వాత విషయం చూడాలి. దానిలో ఇంకేదైనా సందేహం ఉంది అంటే అదే చూద్దామండి. జాతి వివక్షత గురించి అడుగుతున్నారండి, చూడండి ఎవరైనా. అవునవును, అంటే కతర కథ కతర కాలాపహ అనే ఉదాహరణలు అయ్యాయి. అంటే ఈ ఇద్దరిలో కథ వేదాన్ని అధ్యయనం చేసింది ఎవడు, కలాప వేదాన్ని అంటే కలాప ప్రోక్త వేద శాఖను అధ్యయనం చేసింది ఎవరు అనే దాంట్లోనండి కథర కథ అనే రెండు పదాలకి కతర కాలాప అనే పదాలకి సమాసం వచ్చింది. కతర కథ కతర కాలాప అని అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న అంటే ఇక్కడ సూత్రంలో ఏముంది, కతర కథము జాతి పరిప్రశ్నే అని ఉంది. జాతి పరిప్రశ్న అంటే ఏంటి, జాతికి సంబంధించినటువంటి ప్రశ్న ఉన్నప్పుడు సమాసం ఉంటుంది అని. అంటే జాతి పరిప్రశ్నే వర్తమానవు అని మనం సూత్రార్థం చూసాం. అంటే జాతి పరిప్రశ్న ఉన్నప్పుడు సమాసం వస్తుంది అని. ఇక్కడ ఇంతకీ జాతి ఎలా అయ్యింది, కథ శబ్దం కానీ కాలాప శబ్దం కానీ జాతి ఎలా అయ్యింది అని ప్రశ్న అండి. ఎలా జాతి అయ్యింది అంటే జాతి అంటే ఏంటి అనే దాన్ని మనం చూడాలంటే అంటే ఈ సూత్రంలోనే కాదు, ఇక మీద చెప్పబోయే 3-4 సూత్రాల్లో కూడా జాతి పదం ఉంటుంది. కాబట్టి జాతి అంటే ఏంటి చూద్దాము అనుకుని ఆగామండి. ఇప్పుడు జాతి గురించి న్యాయశాస్త్రంలో వేరుగా, మీమాంసలో వేరుగా, వ్యాకరణంలో వేరుగా చింతన చేశారండి. అంటే ఎందుకంటే వాళ్ళ లక్ష్యం అనుగుణంగా చింతనని చేశారు. న్యాయశాస్త్ర లక్ష్యం ఏంటంటే పదార్థ వివేకము. పదార్థ వివేకాన్ని అనుసరించి పదార్థ వివేకం కోసం వాళ్ళు జాతి లక్షణాన్ని నిర్వచించారు. వ్యాకరణ లక్ష్యం ఏంటంటే పద వివేకం, పద సాధిత్వం. కాబట్టి వాళ్ళు న్యాయంలో చెప్పినటువంటి లక్షణాన్ని ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ సమస్య వస్తుంది. ఆ లక్ష్య రూపసిద్ధి కుదరటం లేదు. కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరించకుండా ఇక్కడ ఒక కొత్తగా జాతి లక్షణం అంగీకరించారు. మొట్టమొదట వాళ్ళు చెప్పిన జాతి లక్షణం ఏంటని 2 నిమిషాల్లో చూద్దాం. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు చాలా వరకు. 2 నిమిషాలు చూసి తర్వాత మనం దాన్ని తీసుకుంటే వచ్చే సమస్య ఏంటి అని చూసి మా తర్వాత వ్యాకరణంలో చెప్పే లక్షణం ఏమిటని చూద్దాం. జాతి అనే పదం చేత సామాన్యము అని చెప్పబడుతుందండి. సామాన్యము అనేదే జాతి అనే పదం చేత చెప్పబడుతుంది. ఇప్పుడు వాళ్ళు సామాన్యం అనే దానికి లక్షణం ఏం చెప్పారంటే నిత్యం అనేకానుగతం సామాన్యం అని చెప్పారండి. అంటే నిత్యం అనేకానుగతం అంటే అది నిత్యం అవుతూ ఉంటుంది, అనేకానుగతంగా ఉంటుంది. అనేకానుగతం అంటే చాలా వ్యక్తుల్లో అనుగతంగా ఉంటుంది అనండి. నిత్యం అవుతూ ఉండి చాలా మంది వ్యక్తుల్లో అనుగతంగా ఉంటూ ఉండేది జాతి అని వాళ్ళు చెప్పారు. నిత్యంలో ఉంటూ మళ్ళీ ఆ అనుగతం అనే దానికి ఏంటంటే సమవాయ సంబంధంతో ఉండేది అనుకోవడానికి. నిత్యం అవుతూ సమవాయ సంబంధంతో ఉండేది అన్నమాట. ఉదాహరణకి ఘటం అనేది ఒక ద్రవ్యము. ఆ ఘటత్వము అదేంటి, నిత్యము, అది ఎప్పుడు నిత్యంగా ఉంటుంది, అది ఇప్పుడు ఘటంలో సమవాయ సంబంధంతో ఉంటుంది. కాబట్టి ఘటత్వము జాతి అనండి. అంటే ఇప్పుడు మనకి నిత్యం ఘటం నిత్యం ఎలా అంటే ఘటం అనేది నిత్యం కాదు, ఘటం కార్యమే. ఘటం అనేది ఎప్పుడు నశిస్తూ పుడుతూ ఉంటుంది, కానీ ఆ ఘటత్వం అనేది మాత్రం ఎప్పుడు నిత్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక ఘటం నశించినా కూడా ఇంకొక ఘటం ఉంటుంది, ఆ ఘటంలో ఘటత్వం ఉంటుంది. ఆ ఘటం నశించినా ఇంకో ఘటం ఉంటుంది, ఆ ఘటంలో ఘటత్వం అనేది ఉంటుంది. కాబట్టి వ్యక్తి నాశనం అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని ఆశ్రయించుకుని ఉన్నటువంటి ధర్మం అనేది నాశనం కాదు, అది జాతి అని వాళ్ళు చెప్పారు. సామాన్యం అని చెప్పారు, అది జాతి. వాళ్ళు చెప్పిన లక్షణం, న్యాయంలో చెప్పిన లక్షణము. ధర్మం నిత్యంగా ఉంది, వ్యక్తి నిత్యం కాదు కానీ
వ్యక్తి అవునండి. ధర్మం నిత్యం అవుతుంది. అవునండి. అదే లక్షణం కనుక తీసుకున్నట్లయితే వ్యాకరణంలో కుదరలేదు. ఎందుకని కుదరలేదంటే ఇక్కడ మనం పదార్థాన్ని వివేచన చేయటంలా. అది ఇక్కడ పద వివేకం చేయడం వల్ల ఈ ఏదైతే నిత్యంగా ఉంటుందో అనేకాల చోట్ల ఉంటుందో అది జాతి అని చెప్పినట్లయితే శుక్ల రూప గుణం ఉంది, కృష్ణ రూప గుణం ఉంది. ఈ శుక్ల రూప గుణము కృష్ణ రూప గుణంలో వీటిల్లో శుక్లత్వము కృష్ణత్వము నిత్యము, కృష్ణత్వము శుక్లత్వము నిత్యము, అది ఏకం అని కూడా ఉంది. కాబట్టి ఈ శుక్లత్వము కృష్ణత్వం కూడా నిత్యములు ఏకములు అవుతున్నాయి కాబట్టి వీటికి కూడా జాతిత్వం ఉంటుంది. వీటికి జాతిత్వం ఉంది అని చెప్పినట్లయితే జాతి అనే సంజ్ఞను ఆశ్రయించుకుని నీష్ ప్రత్యయం ఈ శుక్ల కృష్ణ మొదలైన వాటి కంటే కూడా రావాల్సి వస్తుంది. అప్పుడు కృష్ణ శాటి శుక్ల శాటి మొదలైనటువంటి ప్రయోగాలు సిద్ధించకపోవాల్సి వస్తున్నాయి. జాతి ఉంటే జాతి సంజ్ఞ దేనికైతే ఉంటుందో దానికి అటువంటి జాతి సంజ్ఞకమైనటువంటి ప్రాతిపదిక కంటే నీష్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి, కాబట్టి కృష్ణ శుక్ల మొదలైనటువంటి ప్రాతిపదికల కంటే కూడా నీష్ ప్రత్యయం రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ న్యాయంలో చెప్పినటువంటి జాతి లక్షణాన్ని తీసుకోకుండా వ్యాకరణంలో భాష్యంలో జాతి లక్షణం 2 రకాలుగా చెప్పారు. దాంట్లో మనం ప్రస్తుతానికి మనకు అవసరమైనందుకు ఒక లక్షణాన్ని చూస్తున్నామండి. అక్కడ ఏం చెప్తారంటే ఆకృతి గ్రహణ జాతి అని మొదటి లక్షణం, లింగానాంచన సర్వభాగ సకృదాఖ్యాత నిర్గ్రాహ్య అనేది 2వ లక్షణం, గోత్రంచ చరణై సహా అనేది 3వ లక్షణం. అంటే 3 లక్షణాల చేత జాతిని వివరిస్తున్నారు వ్యాకరణంలో. ఇది కేవలం వ్యాకరణ దృష్ట్యా లక్షణం. ఇది ఆకృతి గ్రహణ జాతి అనండి. ఆకృతి గ్రహణం యస్యాహ స ఆకృతి గ్రహణ అనండి. అంటే దేనికైతే గ్రహణమే ఆకృతో, అంటే గ్రహణం అంటే దృశ్యతే అనేటి గ్రహణం అని దీనికి వ్యుత్పత్తి అండి. అంటే దృశ్యతే అనేది దీని చేత గ్రహించబడుతుంది. ఏం గ్రహించబడుతుంది అంటే ఆకృతి. ఆకృతి అంటే ఏంటంటే అవయవ సన్నివేశము, అంటే ఒక క్రమంలో ఉన్నటువంటి ఒక క్రమంగా ఉన్నటువంటి అవయవ సంస్థానము అనండి. అవయవ సంస్థానము అంటే అవయవ క్రమము అండి. ఒక క్రమంలో ఉన్నటువంటి అవయవములు, అలా అది ఆకృతి. ఇటువంటి ఆకృతి దేని చేత అయితే గ్రహించబడుతుందో అది జాతి. అవయవ సంస్థానము దేని చేత గ్రహించబడుతుందో అది జాతి అనండి. ఇట్లా చెప్పడం వల్ల ఏం తెలుస్తోంది అంటే గోవు లేదా బ్రాహ్మణుడు తటము అని చెప్పాం అనుకోండి. ఇలా చెప్పిన వెంటనే మనకు ఒక నియతమైనటువంటి అవయవ సన్నివేశం మనకి వెంటనే బుద్ధిలో కలుగుతుంది. అలా ఒక అవయవ సన్నివేశము గ్రహణం అవ్వడంలో, అది తెలియడంలో ఏదైతే నిమిత్తమైందో తటత్వం కానీ గోత్వం కానీ బ్రాహ్మణత్వం కానీ అవి జాతులు అనండి. మొదటి లక్షణం ఆకృతి గ్రహణ జాతి, అంటే దేని చేత అయితే మనకి అవయవ సన్నివేశం తెలుస్తుందో అది జాతి అనండి. ఇప్పుడు ఈ లక్షణం చెప్తే ఇప్పుడు ఈ తటత్వము గోత్వము మొదలైనవన్నీ సిద్ధించాయి, కానీ కొన్ని వృషలత్వము మొదలైనవి జాతులు కాకుండా పోవాల్సి వస్తుంది అనండి. వృషలత్వం అనేది జాతి కాదు. ఎందుకని జాతి కాదంటే ఆ వృషలుడు అంటే ఎవరు అంటే బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీకి పుట్టినటువంటి సంతానం వృషలులండి. ఇది కూడా చెప్పారు. దీనిలో ఈ వృషలుడు ఎలా ఉన్నాడంటే బ్రాహ్మణుడితో సమానమైనటువంటి ఆకారం కలిగిన వాడు. అవునండి. అంటే బ్రాహ్మణుడితో సమానమైనటువంటి అవయవ సన్నివేశం అంతా, ఆ శిఖలు మిగిలినవన్నీ కూడా బ్రాహ్మణుడితో సమానంగా ఉన్నవాడు అని. ఇప్పుడు ఏమైంది, ఆకృతి గ్రహణం చేత ఇది కూడా అంటే బ్రాహ్మణ సమానంగా ఉండడం వల్ల ఇక్కడ వృషలత్వ జాతి తెలియటం లేదు. కాబట్టి వృషలత్వం జాతి కాకుండా ఉండాల్సి వస్తుంది. వృషలత్వానికి జాతి తెలియట్లేదు అనండి. కాబట్టి వృషలత్వం కూడా జాతే అని చెప్పడం కోసం 2వ లక్షణం చెప్తున్నారు. లింగానాంచన సర్వభాగ సకృదాఖ్యాత నిర్గ్రాహ్య. లింగానం అనేది లింగగ్రహణం కింద వచ్చేది వృషలుడు వస్తుంది, అంతేనండి. లింగానాంచన సర్వభాగ సకృదాఖ్యాత. చెప్పలేమండి సార్. ఇప్పుడు 2వ లక్షణం లింగానాంచన సర్వభాగ సకృదాఖ్యాత నిర్గ్రాహ్య అనండి.
అంటే లింగానాంచ నసర్వభాక్ అంటే అన్ని లింగాలు లేకుండా ఉండేది అని. లింగాలు అంటే స్త్రీ నపుంసక లింగాలు 3, అన్ని లేకుండా ఉండేది అంటే స్త్రీలింగము పుంలింగము 2 ఉంటాయి వృషలత్వంలో. దానికి వృషల వృషలి అని 2 ఉంటాయి. దాంట్లో ఇంకా నపుంసక లింగం అనేది ఉండదు. కాబట్టి లింగానాంచ నసర్వభాక్ అని చెప్పారు. అంటే అన్ని లింగాలు లేనిది, అన్ని లింగాలని పొందనిది. అలాగే ఏంటి సకృదాఖ్యాత నిర్గ్రాహ్య అంటే ఒకరి యందు ఈ ధర్మం ఉంది అని చెప్పడంతోనే ఎవరి ఎందైతే ఈ ధర్మం లేదో వాళ్ళ యందు కూడా ఈ ధర్మం తెలుస్తుంది అని. అంటే అయం వృషలహ అని చెప్తే ఇతడి సోదరుడు వృషలుడు అని, ఇతడి కొడుకు వృషలుడు అని, ఇతని పత్ని వృషలురాలు అని తెలుస్తుంది. అంటే ఒకరి యందు ఇది వృషలుడు అని చెప్పడం వల్ల వృషలుడు కానటువంటి వృషలుడు అని చెప్పకుండా ఉన్నటువంటి వాళ్ళ బంధువుల యందు కూడా వృషలత్వం అనేది తెలుస్తోంది. కాబట్టి వృషలత్వం అనేది జాతి అనండి. సకృదాఖ్యాత నిర్గ్రాహ్య. సకృదాఖ్యాత నిర్గ్రాహ్య అంటే సకృత్ ఒక్కసారి చెప్పడం చేతనే నిర్గ్రాహ్య తెలుస్తుంది. ఎక్కడెక్కడ అంటే ఎక్కడెక్కడైతే మనం చెప్పలేదో అక్కడక్కడ కూడా తెలుస్తుంది అని. అయం వృషలహ అని ఒక వ్యక్తి అందే మనం చెప్పినా కూడా అస్య సోదర వృషలహ, అస్య పత్ని వృషలి, అస్య పుత్ర వృషలహ అనేది కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి యందు ఉపదేశం ఉన్నా కూడా వేరే వ్యక్తుల యందు ఉపదేశం లేకపోయినా కూడా తెలిసేది జాతి అనండి. రెండవ లక్షణం. ఇప్పుడు ఇప్పుడు సకృదాఖ్యాత నిర్గ్రాహ్య అని చెప్పడం వల్లేమో వృషలత్వం జాతి అని తెలిసింది. లింగానాంచ నసర్వభాక్ అని చెప్పడం వల్ల శుక్లత్వము కృష్ణత్వము జాతి కాదు అని తెలిసింది. ఎందుకంటే కృష్ణత్వము శుక్లత్వము అనేవి 3 లింగాల్లోనే ఉంటాయి. కృష్ణత్వము కృష్ణ పతః, కృష్ణ శాటి, కృష్ణం వస్త్రం 3 లింగాల్లోనే ఉంది. కాబట్టి ఇది లింగానాంచ నసర్వభాక్ అనే దగ్గర ఇది చేరలేదు. కాబట్టి ఇది కృష్ణత్వము శుక్లత్వం అనేది లింగానాం సర్వభాక్ అయింది, కానీ అంటే అన్ని లింగాలను పొందుతోంది. కాబట్టి కృష్ణత్వ శుక్లత్వాలు జాతులు కాదు అని తెలిసింది. జాతి అవ్వదు. అవునండి. ఇంకా మిగిలింది ఏంటి అంటే ఇంకా 3వ లక్షణం గోత్రంచ చరణై సహ అని. గోత్రంచ చరణై సహ అంటే గోత్రము అంటే అపత్యం పౌత్ర ప్రభృతి గోత్రం అని గోత్ర లక్షణం చెప్పారండి. అంటే పౌత్ర ప్రభృతి అది అపత్యం తద్ గోత్రం భవతి అని. ఇక్కడ గోత్రంచ చరణై సహ అంటే గోత్ర ప్రత్యయాలు గ్రహించబడతాయండి. అంటే గోత్ర ప్రత్యయాంతాలకి జాతిత్వం ఉంటుంది అనండి. అలాగే చరణై సహ. చరణై సహ అంటే చరణ శబ్దం చేత వేదశాఖని తీసుకుంటాం. వేదశాఖ అధ్యేతృ ప్రత్యయాలు నిన్న మనం చూసాం. తదధీతే తద్వేద అనే దగ్గర కఠేన ప్రోక్తమధీతే కఠః, కలాపిన ప్రోక్తమధీతే కాలాపహ అని మనం చూసాం. అంటే ఇక్కడ ఏమైంది, వేద శాఖని అధ్యయనం చేస్తున్నవాడు అనే అర్థంలో ప్రత్యయం వచ్చింది. ఇట్లా వేద శాఖని అధ్యయనం చేస్తున్నవాడు అనే అర్థంలో వచ్చే ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అన్నంతాదులు, వాటికి కూడా జాతిత్వం ఉంటుంది అని 3వ లక్షణం అండి. అంటే ఈ 3 లక్షణాలకి ఇప్పుడు ఇక మీదట మనం చెప్పబోయే అన్ని ఉదాహరణల్లోనూ ఉదాహరణలు ఉంటాయి. ఈ అయితే ఆకృతి గ్రహణ జాతి అనే మొదటి లక్షణం ద్వారా అవుతుంది, అది జాతి అవుతుంది. లేదా లింగానాంచన సర్వభాగ్ సకృదాఖ్యాత నిర్గ్రాహ్య అనే దాని వల్ల అది జాతి అవుతుంది. లేదంటే గోత్రం చ చరణై సహ అంటే అది గోత్ర ప్రత్యాంతమైన అవుతుంది. లేదా శాఖ అధ్యేతృ ప్రత్యయం గాని శాఖ వేదితృ ప్రత్యాంతం గాని అవుతుంది అనండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసిన ఉదాహరణలో కతర కటహ, కతర కలాపహ అనే దగ్గర 2 చోట్ల కూడా శాఖ అధ్యేతృ ప్రత్యాంతం అవ్వడం వల్ల ఆ 2 కూడా జాతులు అయ్యాయి. కాబట్టి ఇక్కడ జాతి పరిప్రశ్న ఉన్నది. జాతి పరిప్రశ్న ఉండడం వలన ఈ సూత్రం చేత వచ్చేటటువంటి సమాసం వచ్చింది అనండి. అందరికీ అర్థమైందండి? ఇప్పుడు ఇది ఎక్కడైనా మన సూత్రాలు వివరించారండి? ఆకృతి గణం, ఆకృతి తర్వాత లింగాంచన సర్వభాకు. అవునండి, అది మనకి జాతేర్ అస్త్రీ విషయ రయోపధాత అనే సూత్రంలో చెప్పారు. అక్కడ విశేషంగా సూత్ర నెంబర్ ఎంత అండి? అది జాతేర్ అస్త్రీ విషయ రయోపధాత 4:1:63. అవునండి. సిద్ధాంత కౌముదిలో ఈ 3 పాయింట్లు చదివామండి. మరి ఏ సూత్రం చదివా గుర్తులేదు, కానీ వివరంగా ఇవే వివరాలు చదివాం. అక్కడే చదువుతారు. 4:1:63 అంటే ఇది 4
అయితే అక్కడ చూస్తే వివరంగా జాతే అస్త్రీ విషయాత్ అయోపధాత్ అనే దగ్గర జాతే అనే పదం ఉండడం వల్ల ఆ జాతి వాచకం గురించి అక్కడ చర్చించారండి అంతే. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కూడా జాతి పదం వచ్చింది, అసలు వస్తుతः చర్చించాల్సింది ఇక్కడే, ఎందుకంటే మనం రెండో అధ్యాయంలోనే ఉన్నాం. రెండో అధ్యాయంలో 3-4 చోట్ల జాతి పదం వచ్చింది, కానీ భాష్యకారులు జాతి లక్షణాన్ని ఆ సూత్రంలోనే చెప్పారు. ఆ సూత్రంలోనే భాష్యంలో ఆ కార్యక్రమం ఆకృతి గ్రహణ జాతి లింగానాంచన సర్వభాగం అనేది అక్కడే ఎందుకు చెప్పారు, ఇక్కడ ఎందుకు చెప్పలేదు అనేదని మనకి సమాధానం తెలియదు. వస్తుతः ఇక్కడే చెప్పాలి, ఎందుకంటే మొట్టమొదట అది ఇక్కడే వచ్చింది కాబట్టి. కానీ ముందు భాష్యంలో ప్రతిజ్ఞ చేసినప్పుడు అంటే పష్పసాన్నికంలో ఈ శబ్దాల ప్రస్తావం వచ్చింది. జాతి శబ్దాహ, గుణ శబ్దాహ, క్రియాశబ్ద, దృచ్ఛా శబ్ద అని ఇంతకుముందు మనం అనుకున్నాము, కానీ వాటిని ప్రత్యేకంగా లక్షణ పూర్వకంగా వివరించలేదు. అక్కడే జాతే అస్త్రీ విషయాత్ అనే సూత్రం దగ్గరే వివరించారు. తర్వాత మనకి ఈ సూత్రంలో ఉదాహరణలు అయ్యాయండి. ఉదాహరణలు అంటే ఇక్కడ జాతిత్వం ఎలా ఉంది అనే విషయం కూడా మనం చూసాం. కతర కథము జాతి పరిప్రశ్న అనే దగ్గర కతర కథమ అనే రెండు జాతి పరిప్రశ్నార్థంలో ఉంటే కనుక సుబంతంతో సమాసాన్ని పొందుతాయి అని. దానికి ఉదాహరణ కతర కథ. ఇక్కడ కథ అనేది జాతివాచకమైంది. అది ఎలా జాతివాచకమైంది అంటే వేద శాఖ అధ్యతృ ప్రత్యాంతం కావడం వలన కథ అనేది కథేన ప్రోక్తం అధీతే అనే అర్థంలో ఉన్నటువంటి పదం కాబట్టి వేద శాఖ అధ్యతృ ప్రత్యయం ఇక్కడ ఉన్నది, అనేటటువంటి ప్రత్యయం ఉన్నది. లుక్ అయినా దానికి ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం ఉంటుంది. అది వేద శాఖ అధ్యతృ ప్రత్యాంతం కావడం వలన ఇది జాతి అయ్యింది అనేది. కాబట్టి ఈ కథ అనేటటువంటి పదంతో కథర పదం సమాసాన్ని పోతుంది అనేది. అలాగే కలాపిన ప్రోక్తం అధీతే అనే దగ్గర కూడా వేదశాఖ అధ్యతృత్వం అనేది ఉండడం వల్ల ఇక్కడ కూడా జాతిత్వం అనేది ఉన్నది. కాబట్టి కాలాప అనే పదము కథల పదంతో సమాసాన్ని పొందింది అనండి. అందరికీ అర్థమైందండి? ప్రక్రియ నిన్న చెప్పేశాం కాబట్టి చెప్పట్లేదు. అలాగే కథమ కఠ కథమ కాలాపహ అనండి. అక్కడ కూడా ఈ కథమ కథ అనే దగ్గర కథమ పదం కథ పదంతో సమాసాన్ని పొందింది. కథమ కాలాపహ అనే దగ్గర కథమ పదం కాలాప పదంతో సమాసాన్ని పొందింది అనండి. ఇప్పుడు దీని తర్వాత ప్రశ్న అండి, ఇక్కడ వరకు అందరికీ అర్థమైందండి? తర్వాత ప్రశ్న దగ్గర వెళ్ళొచ్చా అందరూ? చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఈ 3 పాయింట్లు ఉన్నాయి కదండి, అవి ఒకసారి చెప్పరా? ఇప్పుడు ఏ 3 పాయింట్లు అండి? ఇది ఆకృతి గ్రహణ జాతి, అది ఒకటి లింగాంజన సర్వభాగం గోత్రం చేశారని ఇచ్చారు. ఒక్క నిమిషం మూడే అడుగుతున్నారు. అంటే అందరికీ తెలియాలని లేదు, ఒక్క నిమిషం. ఒకసారి వరలక్ష్మి గారు, నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేసి నేను రాస్తున్నాను చూడండి. మీరు ఎక్కడైనా పుస్తకంలో చూసి రాసుకోవచ్చు, ఇక్కడే రాసుకోవాలని లేదు, మీకు కొంచెం స్పష్టంగా ఉండడం కోసం రాస్తున్నాను. ఎందుకంటే ఒక్క నిమిషం చూడండి. మీకు కనిపిస్తోందండి? కనిపిస్తుందండి. గ్రూప్ లో పెట్టండి సార్. గ్రూప్ లో పెట్టాం కాదండి, రాస్తున్నారు. ఇది మొదటి లక్షణం అండి. ఆకృతి గ్రహణ జాతి అనేది మొదటి లక్షణం. ఓకే. అది రెండో లక్షణం అండి.
వరలక్ష్మి గారు అర్థమైందండి? అర్థమైంది. దీంట్లో మనం ఏం చెప్పామంటే ఆకృతి గ్రహణ జాతి అనేదేమో ఈ తటత్వము మొదలైన వాటికి జాతి రావడం కోసము, లింగానాంచి నసర్వభాగ సకృదాఖ్యాత నిర్గ్రాహ్య అనేదేమో దీనికి వృషలత్వానికి జాతిత్వం సిద్ధించడం కోసము, శుక్లత్వం కృష్ణత్వానికేమో జాతిత్వం లేకపోవడం కోసము, అలాగే గోత్రంచ చరణేస్సహ అనేదేమో అపత్యార్థంలో వచ్చేటటువంటి అన్నం మొదలైనటువంటి ప్రత్యాంతాలకి జాతిత్వం రావడం కోసము, అలాగే చరణేస్సహ అనేదేమో ఇందాక చూసినటువంటి కటహ కలాపహ మొదలైనటువంటి వాటికి జాతిత్వం రావడం కోసమోనండి. అందరికీ అర్థమైందండి? అర్థమైంది. మొదటిది ఒకసారి చెప్పరా అండి, ఆకృతి గ్రహణ జాతి దేనికి వస్తుందో? అంటే ఏంటండి, ఒక క్రమంలో ఉన్నటువంటి అవయవాలు అనండి. ఒక క్రమంలో ఉండేటటువంటి అవయవాలు ఆకృతి. ఆకృతి అంటే అంతే. అవును, ఆకృతి గణం అదే. దానికి ఆకృతియే దేని చేత అయితే గ్రహించబడుతుందో అని, దేని చేత ఆకృతి వెంటనే గ్రహించబడుతుందో అది ఆకృతి గ్రహణ అన్నమాట. అంటే ఆకృతి మనకి దేని చేత తెలియబడుతుంది అంటే ఒక అవయవ ఘటత్వము గోత్వము మొదలైనటువంటి తటత్వం మొదలైనటువంటి ఉంటే, ఇప్పుడు గోత్వం అని చెప్పాం అనుకోండి, ఏం తెలుస్తుంది? గోత్వం అని చెప్పిన వెంటనే ఆ గోవుకు ఉండేటటువంటి లక్షణాలు, అవును, ఆ లక్షణాలన్నీ ఆ అవయవాలన్నీ ఒక క్రమంలో మనకి బుద్ధిస్తంలో అవుతాయి. అర్థమైంది. గోత్వము ఘటత్వము. అవునండి, రైట్ అండి. ఇప్పుడు మనం ఏ తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న విషయం అర్థమైంది కదండి. ఇప్పుడు దీనిపైన ప్రశ్న, ఇక్కడ దీనిపైన ప్రశ్న వేస్తున్నారు గ్రంథంలో ఏమని, నన్ను కథమ శబ్ద తావత్ జాతి పరిప్రశ్నే ఏవ వ్యుత్పాదిత కతర శబ్దోపి సాహచర్యాత్ తదర్థ వృత్తిరేవ గ్రహిష్యతే కిం జాతి పరిప్రశ్న గ్రహణేనా అని ప్రశ్న. అంటే కతర కథము అని చెప్తే సరిపోతుంది సూత్రంలో. కతర కథము జాతి పరిప్రశ్నే అని చెప్పక్కర్లేదు. ఎట్లా మరి కతర కథము అని మాత్రమే ఉంటే జాతి పరిప్రశ్న అని లేకపోయినా కూడా అదే అర్థంలో తెలుస్తుంది అంటే కథమ శబ్దం వల్ల తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే కథమ అనే దగ్గర డతమచ్ ప్రత్యయం ఉంది. ఈ డతమచ్ అనే ప్రత్యయం ఎప్పుడు వస్తుందని చెప్పాము నిన్న సూత్రం చూస్తున్నప్పుడు, బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్ అని చెప్పాం. బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్ అంటే జాతి పరిప్రశ్న ఉన్నప్పుడు మాత్రమే డతమచ్ ప్రత్యయం వస్తుంది. డతమచ్ ప్రత్యయం రావాలంటే బహుత్వ సంఖ్య ఉండాలి, అలాగే జాతి పరిప్రశ్న కూడా ఉండాలి కదండి. నిన్న సూత్రం చూసినప్పుడు బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్ అని చూసాం. కిం శబ్దం కంటే కిం యత్ తత్తు శబ్దాల కంటే జాతి పరిప్రశ్న అనే అర్థం ఉన్నప్పుడు ఈ డతమచ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పాం. కాబట్టి డతమచ్ ప్రత్యయం వచ్చింది అంటేనే అక్కడ జాతి పరిప్రశ్న అనే అర్థం ఉంది. కాబట్టి డతమచ్ ప్రత్యయం వచ్చింది. కాబట్టి సూత్రంలో మళ్ళీ అధికంగా జాతి పరిప్రశ్నే అని చెప్పక్కర్లేదు కదా. కథమ అనే దగ్గరే మనకి డతమచ్ ప్రత్యయం ఉండడం వల్ల జాతి పరిప్రశ్న అర్థం తెలిసిపోతుంది. కాబట్టి మళ్ళీ జాతి పరిప్రశ్నే అని చెప్పక్కర్లేదు కదా. అంటే అప్పుడు ఏంటి, డతమచ్ అనేది కిం శబ్దం కంటే వచ్చింది కాబట్టి కథమ అనే దగ్గర జాతి పరిప్రశ్న అని అర్థం ఉంది. కానీ కతర అనే దగ్గర డతరచ్ ప్రత్యయం కూడా ఉండొచ్చు, డతమచ్ ప్రత్యయం కూడా ఉండొచ్చు. అప్పుడు అక్కడ డతరచ్ ప్రత్యయం ఉంటేనేమో జాతి పరిప్రశ్న అర్థం లేదు, అది ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? కతర అనే శబ్దంలో జాతి పరిప్రశ్న అర్థం ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? డతమచ్ ప్రత్యయం కథమ అనేది అవడం వల్ల అది ఈ జాతి పరిప్రశ్నార్థంలో ఉంది కాబట్టి సమాసం వస్తుంది అనేది సరిపోతుంది. కథమ విషయంలో, కతర విషయంలో జాతి పరిప్రశ్న ఉన్నది అని మనకి ఎలా తెలుస్తుంది అని ప్రశ్న. దానికి ఇక్కడ సమాధానం చెప్తున్నారు చూడండి.
ఇప్పుడు సాహచర్యం అంటే రెండు పక్క పక్కన ఉన్నాయి. కతర శబ్దము కథమ శబ్దము రెండు పక్క పక్కన ఉండడం వలన కథమ శబ్దం చేత జాతి పరిప్రశ్నార్థము అర్థాన్ని చెప్పేటటువంటి కథమ శబ్దాన్ని తీసుకుంటాం కాబట్టి కతర శబ్దాన్ని కూడా అటువంటిదనే తీసుకుంటాము. జాతి పరిప్రశ్నార్థంలోనే ఉన్నదాన్ని తీసుకుంటాము. ఎందుకంటే డతమచ్చ అనే ప్రత్యయం సాహచర్యాత్. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ పంక్తి చూద్దామండి. నన్ను కథమ శబ్ద తావత్ జాతి పరిప్రశ్నే ఏవ వ్యుత్పాదిత. కథమ అనే పదము జాతి పరిప్రశ్నార్థంలో డతమచ్ ప్రత్యయం వచ్చింది అని చెప్పడం వలన అది జాతి పరిప్రశ్నార్థంలోనే కథమ అనే శబ్దం ఉంటుంది అని మనం చెప్పాము. వ్యుత్పాదన చూసాము. కాబట్టి కతర శబ్దోపి కతర అనే పదం కూడా సాహచర్యాత్ తదర్థ వృత్తిరేవ గ్రహిష్యతే. అంటే ఈ కథమ శబ్ద సాహచర్యం పక్కనే ఉండడం వలన ఆ సాహచర్యం వలన కతర శబ్దం కూడా జాతి పరిప్రశ్నార్థంలో ఉన్నదాన్నే తీసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు ఇంకా సూత్రంలో జాతి పరిప్రశ్నే అని అక్కర్లేదు కదా, అది ఎందుకు అని ప్రశ్న. కిం జాతి పరిప్రశ్న గ్రహణేనా, సూత్రంలో అది పదం చెప్పడం ఎందుకు అని ప్రశ్న. అందరికి ప్రశ్న అర్థమైందండి? ఏవం తరిహి ఏతద్ జ్ఞాపయతి అంటే ఇలా అక్కర్లేకపోయినా కూడా మళ్ళీ సూత్రకారులు సూత్రంలో అది అలా చెప్పడం వలన ఈ విధంగా తెలుస్తోంది. ఏ విధంగా? అది ఈ విధంగా కథమ శబ్దం అనేది ఈ విధంగా జ్ఞాపన చేస్తోంది. ఏ విధంగా జ్ఞాపన చేస్తోంది అంటే కథమ శబ్ద అన్యత్రాపి వర్తతే ఇది. అంటే డతమచ్చి ప్రత్యాంతం ఒక్కటే కాదు, డతమచ్చి అంటే జాతి పరిప్రశ్నార్థంలోనే కాదు, జాతి పరిప్రశ్నార్థంలో లేనటువంటి కథమ శబ్దం కూడా ఉంది అని తెలుస్తోంది. అర్థమైందండి? అన్యత్ర అంటే జాతి పరిప్రశ్నాద్ అన్యత్ర అంటే జాతి పరిప్రశ్నార్థం కంటే వేరే అర్థాల్లో కూడా కథమ శబ్దం ఉన్నది అనే విషయం తెలుస్తోంది. ఇట్లా తెలియడం వల్ల ఏమైంది? ఆ కథమ శబ్దానికి జాతి పరిప్రశ్న అనే అర్థం లేదు, వేరే అర్థం కూడా ఉంది అని వచ్చింది. అప్పుడు కథమ శబ్దానికి జాతి పరిప్రశ్నార్థం లేదు కాబట్టి తత్సాహచర్యాత్ కతర శబ్దానికి కూడా జాతి పరిప్రశ్నార్థం ఉంటుంది అని చెప్పడం కుదరదు. కాబట్టి సూత్రంలో జాతి పరిప్రశ్న అనేది కావాల్సిందే అని వచ్చిందండి. అందరికీ అర్థమైందండి? అందరికీ అర్థమైందండి? అప్పుడు ఏమైంది? అప్పుడు ఇంకా ఇలా చెప్పడం వల్ల ఏం సిద్ధించింది అంటే ఈ జాతి పరిప్రశ్నార్థంలో లేనటువంటి కతర శబ్దం కానీ కథమ శబ్దం కానీ సమాసాన్ని పొందవు అని సిద్ధించింది. అప్పుడు కతరః భవతోః దేవదత్తః అనే దగ్గర కథమః భవతాం దేవదత్తః అనే దగ్గర కతర శబ్దానికి భవత్ శబ్దంతోనూ కథమ శబ్దానికి భవత్ శబ్దంతో సమాసం రాలేదు. కతర కథము జాతి పరిప్రశ్న అనే సూత్రం చేత సమాసం రాలేదు. అర్థమైందండి అందరికి? అంటే మీరిద్దరిలో ఉన్నారు కదా, అది మరి అది జాతిలోకి రాదా? అదే ఇక్కడ జాతిలోకి రాదు అనే చెప్తున్నారు. జాతికి సంబంధించినటువంటి ప్రశ్న కాకుండా కూడా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ నాలుగిట్లలో రాలేదు కాబట్టి అంటే ఇక్కడ వస్తుతః జాతి పరిప్రశ్నార్థంలోనే ఉందండి. కానీ ఏంటంటే మళ్ళీ ఇక్కడ సూత్రకారులు మళ్ళీ ఈ సూత్రంలో జాతి పరిప్రశ్న అని అధికంగా చెప్పడం వలన ఇక్కడ అధికంగా చెప్పడం వలన జాతి పరిప్రశ్నార్థంలో లేనటువంటి కథమ శబ్దం కూడా ఉంటుంది అని తెలుస్తోంది. అంటే ఇలాంటివి ఏం చెప్తారంటే జ్ఞాపక సిద్ధాలు అంటారండి. జ్ఞాపక సిద్ధాలు ఇక్కడ రాదండి. భవతోర్ దేవదత్త కతరు భవతోర్ దేవదత్త అదేనండి. కతరః భవతోః దేవదత్త అనే దగ్గర జాతి పరిప్రశ్నార్థం లేదు. కథమః భవతాం దేవదత్త అనే దగ్గర కూడా జాతి పరిప్రశ్నార్థం లేదు. అంటే మీలో దేవదత్తుడు ఎవరు అని అంతే. అంటే ఇక్కడ దేవదత్తత్వం జాతి కాదండి. అది దేవదత్తత్వం రెండు చోట్ల కూడా జాతి కాదు. కాబట్టి జాతికి సంబంధించినటువంటి ప్రశ్న ఏం లేదు. ఒక ఆకృతి చేత తెలియబడేవాడు కాదు, లేదా నిత్యం అనేకానికత. ఇక్కడ ఈ దేవదత్తుడు అనేకానికత ధర్మం కూడా దేవదత్తత్వం అనేకానికత ధర్మం కూడా కాదు కాబట్టి జాతి కాదు. కాబట్టి జాతి లేని చోట కూడా అంటే ఇక్కడ సమాసం రాదు అని చెప్పడం అనమాట. జాతి జ్ఞాపక సిద్ధాలు
జ్ఞాపక సిద్ధం అని చెప్తారండి ఇలాంటి చోట. జ్ఞాపక సిద్ధాలంటే పురతో వైయభ్యం పశ్చాత్ కించిత్ అర్థకల్పనం స్వాంసే చారితార్థ్యం అన్యత్ర ఫలం అని ఎక్కడైనా జ్ఞాపక సిద్ధత్వం చెప్తే ఈ 4 ఉంటి తీరుతాయండి. జ్ఞాపక సిద్ధత్వం అంటే ఈ జ్ఞాపయతి అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల కూడా ఈ 4 ఉంటాయి. ఏంటని? పురతః వైయర్థ్యం, ముందు ఒకదానికి వైయర్థ్యం ఏర్పడటం, ఇది అవసరం లేదు అని తెలియడం మొట్టమొదట. ఇట్లా తెలిసిన తర్వాత ఏమవుతుంది? పశ్చాత్ కించిత్ అర్థకల్పనం. ఇలా తెలిసిన తర్వాత ఒక కొత్త అర్థం అనేది అక్కడ కల్పించబడుతుంది. ఇలా కొత్త అర్థం కల్పించిన తర్వాత స్వాంసే చారితార్థం, అది ఎందుకు వ్యర్థమైంది అని చెప్పామో అది ఇప్పుడు సార్థకం అవుతుంది. తర్వాత అన్యత్ర ఫలం, ఇలా చెప్పడం వల్ల వేరే దగ్గర వేరే ప్రయోజనం ఉంటుంది అనమాట. అన్యత్ర ఫలం అంటే వేరే ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది అని. ఒకసారి మళ్ళీ పురతః వైయర్థ్యం మొదటిది. పురతః వైయర్థ్యం అంటే మొట్టమొదట ఒకదానికి ఒక పదానికి కానీ ఒక విషయానికి కానీ వ్యర్థత ఏర్పడుతుంది, వైయర్థ్యం అని తెలుస్తుంది. పశ్చాత్ కించిత్ అర్థకల్పనం, ఇట్లా చెప్పడం వలన అది వ్యర్థం అవుతూ ఒక అర్థాన్ని జ్ఞాపన చేస్తుంది. రెండోది. మూడోది స్వాంసే చారితార్థ్యం. స్వాంసే చారితార్థ్యం అంటే అది ఎందుకైతే ఇంతకు ముందు మనం వ్యర్థం అయ్యింది అని చెప్పామో ఇప్పుడు దానికి అక్కడ ప్రయోజనం అనేది ఉంటుంది. దానికి ఒక్కటే ప్రయోజనం కాకుండా అన్యత్ర కూడా ఫలం ఉంటుంది, వేరే దగ్గర కూడా ప్రయోజనం ఉంటుంది అనండి. అందరికి అర్థమైందండి? మూడోది ఒకసారి చెప్పరా? ఈ 4 పాయింట్లు ఒకసారి షేర్ చేస్తున్నాను ఒక్క నిమిషం అండి. మూడోది నేను క్యాచ్ చేయలేకపోయాను. ఒక్క నిమిషం అండి. రాస్తే క్లియర్ గా ఉంటుంది. నేను రాస్తున్నాను కానీ రన్నింగ్ లో అంత రాయలేకపోయాను. పురతః వైయజ్యం, పురతో కూడా అవుతుంది. వైయజ్య పశ్చాత్. స్వాంసేనా? ఇవి 4 అండి. పురతః వైయర్థ్యం అనేది ఒకటి, తర్వాత పశ్చాత్ కించిత్ అర్థకల్పనం అనేది 2, మూడోది స్వాంసే చారితార్థ్యం అనేది. ఆ స్వాంసే చారితార్థ్యం అనేది 3, అన్యత్ర ఫలం అనేది 4. అంటే జ్ఞాపక సిద్ధత్వాన్ని ఎక్కడైతే అంగీకరిస్తామో అక్కడ అన్ని చోట్ల కూడా ఈ 4 ఉంటాయి అని చెప్తారండి. స్వాంసే అండి. స్వస్య అంశే. ఇంతకు ముందు ఏదైతే వ్యర్థమైంది అని చెప్పామో ఇప్పుడు అది వ్యర్థం కాదు, ఇప్పుడు దానికి ప్రయోజనం ఉంటుంది. దానికే ప్రయోజనం కాదు, వేరే దగ్గర కూడా ప్రయోజనం ఉంటుంది అని. అది వైయర్థ్యం అండి. అది వైయర్థ్యం అంటే వ్యర్థస్య భావః వైయర్థ్యం అని. పశ్చాత్ అండి. పశ్చాత్ కించిత్ అర్థకల్పనం. పశ్చాత్ అండి. ఇందాక తకారం పడలేదు, నేను చూడలేదు. ఇప్పుడు మనం ప్రకృతంలో దీన్ని సమన్వయం చేయాలండి. ప్రకృతంలో సమన్వయం చేస్తేనే మనకి అలాంటివి చూసి ప్రయోజనం. ఇప్పుడు మొట్టమొదట ఏం చెప్పాము? పురతః వైయర్థ్యం, ఒకటి వ్యర్థమైంది. ఏది వ్యర్థమైంది అంటే జాతి పరిప్రశ్న అనేది వ్యర్థమైంది. ఎలా వ్యర్థమైంది అంటే దతమ అనేది ఒక కిం శబ్దానికి వస్తోంది. ఏ అర్థంలో వస్తోంది అంటే జాతి పరిప్రశ్న అనే అర్థంలోనే వస్తోంది. మొట్టమొదట దతమ అనేది జాతి పరిప్రశ్న అర్థంలోనే వస్తోంది కాబట్టి కథమ అనేది దాని చేతనే జాతి పరిప్రశ్న అర్థం ఉండడం వలన తత్ సాహచర్యాతు కథన శబ్దానికి కూడా జాతి పరిప్రశ్నార్థాన్ని తీసుకుంటాం కాబట్టి సూత్రంలో జాతి పరిప్రశ్న అనే పదం వ్యర్థము. పురతః వైయర్థ్యం అంటే జాతి పరిప్రశ్న అనే పదం వ్యర్థము అని మొట్టమొదటి తెలిసిందండి. ఇది అందరికీ క్లియర్ గా ఉందండి. పురతః వైయర్థ్యం, ముందు ఒకదానికి వైయర్థ్యం ఏర్పడింది, ఒకటి వ్యర్థము అని తెలిసింది. అందరికీ తెలిసిందండి? దాని తర్వాత పశ్చాత్ కించిత్ అర్థకల్పనం అంటే ఇది వ్యర్థం అయ్యింది అని తెలిసిన తర్వాత దానివల్ల ఒక అర్థం అనేది సిద్ధింపజేసాం. అంటే ఒక అర్థం సిద్ధించింది. ఏ అర్థం సిద్ధించింది అంటే
కథమ శబ్ద జాతి పరిప్రశ్నాద్ అన్యత్రాపి విద్యతే అని తెలుసు. అర్థమైందండి? కథమ శబ్దం అనేది జాతి పరిప్రశ్న అర్థంలోనే కాదు, జాతి పరిప్రశ్న అర్థం కంటే వేరేన అర్థాల్లో కూడా జాతి పరిప్రశ్న లేనప్పుడు శబ్దం ఉంటుంది అని తెలిసింది. అర్థమైందండి? జాతి పరిప్రశ్న లేనప్పుడు కూడా కథమ శబ్దం ఉంటుంది అని తెలిసింది. ఇలా చెప్పడం వల్ల ఏమైంది, ఒక అర్థాన్ని మనం సిద్ధింపు చేసినట్టే, ఇది లేనప్పుడు కూడా ఈ కథమ శబ్దం ఉంటుంది అని. దాని ఇలా చెప్పడం చేత ఏమైంది, ఇందాక ఏదైతే మనం వ్యర్థమైందని చెప్పామో ఇప్పుడు అది వ్యర్థం కాకుండా సఫలమైంది. ఎట్లా సఫలమైంది అంటే కథమ శబ్దానికే జాతి పరిప్రశ్న అర్థం లేదు కాబట్టి తత్ సాహచర్యాత్ కతర శబ్దానికి కూడా సాహచర్యమే సాహచర్యాన్ని ఆశ్రయించుకుని కథమ శబ్దం కూడా జాతి పరిప్రశ్నార్థంలోనే ఉంది కాబట్టి జాతి పరిప్రశ్నే అనే అర్థం లేదు అని లేదు. అర్థమైందండి? అంటే ఇందాక మనం ఏదైతే వ్యర్థము అని చెప్పామో ఆ వ్యర్థం అనేది వ్యర్థం కాలేదు, ఇప్పుడు అది అవసరమైంది. అంటే జాతి పరిప్రశ్న అని కనుక సూత్రంలో లేదు అనుకోండి, అప్పుడు జాతి పరిప్రశ్నార్థంలో ఈ సమాసం అనేది రావట్లే. ఎందుకని? కథమ శబ్దాన్ని జాతి పరిప్రశ్నార్థంలోనే చెప్పలేదు కాబట్టి, జాతి పరిప్రశ్నార్థం కంటే వేరే అర్థాల్లో కూడా కథమ అని ఉంటుంది కాబట్టి సాహచర్యాన్ని తీసుకుని కథర శబ్దానికి కూడా జాతి పరిప్రశ్న అని చెప్పడం కుదరదు. ఎందుకంటే దానికే కథమ శబ్దానికే జాతి పరిప్రశ్నార్థం లేదు కాబట్టి కతర శబ్దానికి కూడా అర్థం లేదు. అప్పుడు ఏమైపోతుంది, జాతి పరిప్రశ్నార్థంలో ఉన్నప్పుడు లేనప్పుడు రెండు చోట్ల కూడా సమాసం రావాల్సి వస్తుంది. రెండు చోట్ల రావాల్సి వస్తుంటే జాతి పరిప్రశ్నార్థంలోనే రావడం కోసం జాతి పరిప్రశ్న అనే పదం స్వాంశంలో చరితార్థం అవుతుంది అనండి. చరితార్థం అవుతుంది అంటే ప్రయోజనాన్ని పొందుతుంది అనండి. అంటే అది అవసరమే అని చెప్పడం అన్నమాట. అర్థమైందండి అందరికీ? అర్థమైందండి? పురతః వైయర్థ్యం అంటే మొట్టమొదట జాతి పరిప్రశ్న అనేది అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు అంటే సూత్రంలో కథమ అనే శబ్దం ఉండడం వలన కథమ అనేది కేవలం దతమత్ ప్రత్యయం అనేది జాతి పరిప్రశ్నార్థంలోనే వస్తుంది కాబట్టి కథమ అనేది కూడా ఎప్పుడు జాతి పరిప్రశ్నార్థంలోనే ఉంటుంది. కాబట్టి ఈ కథమ అనేది దాన్ని సాహచర్యాన్ని ఆశ్రయించుకుని కథర అనే దానికి కూడా సాహచర్యం ఉండడం వలన ఈ జాతి పరిప్రశ్నార్థంలో ఉన్నటువంటి కథరేనే గ్రహించబడుతుంది. కాబట్టి సూత్రంలో జాతి పరిప్రశ్న అనేది అక్కరలేదు అని మొట్టమొదటి వైయర్థ్య ఆశంక, ఇది వ్యర్థం కదా అని. దాని తర్వాత ఏం చెప్పాము, పశ్చాత్ కించిత్ అర్థకల్పనం అంటే పశ్చాత్ దాని తర్వాత ఒక కొంచెం అర్థాన్ని కల్పించాం. ఏ అర్థాన్ని కల్పించాము అంటే ఆ జాతి పరిప్రశ్నార్థంలోనే కాకుండా వేరే అర్థంలో కూడా కథమ శబ్దం ఉంటుంది అని కల్పించాం. ఇట్లా కల్పించడం వల్ల ఏం జరిగింది, కథమ శబ్దానికి జాతి పరిప్రశ్న అర్థం లేదు, కతర శబ్దానికి కూడా జాతి పరిప్రశ్న అర్థం లేదు అని వచ్చింది. కాబట్టి రెండింటికి కూడా జాతి పరిప్రశ్నార్థం లేదు అని రావడం వలన సూత్రంలో కనుక జాతి పరిప్రశ్న అని లేకపోయినట్లయితే జాతి పరిప్రశ్న ఉన్నప్పుడు జాతి పరిప్రశ్న లేనప్పుడు కూడా సమాసం రావాల్సి వస్తుంది. అలా రావాల్సి వస్తూ ఉంటే జాతి పరిప్రశ్నార్థం ఉన్నప్పుడే సమాసం రావడం కోసం, జాతి పరిప్రశ్నార్థం లేనప్పుడు సమాసాన్ని వారించడం కోసం సూత్రంలో జాతి పరిప్రశ్న అనేది చరితార్థం అవుతుంది. అంటే స్వాంశంలో అది చరితార్థమైంది అనండి. అంటే ఎందుకైతే అది వ్యర్థమైంది అని చెప్పామో ఇప్పుడు అదే అంశంలో చరితార్థమైంది, ప్రయోజనాన్ని పొందింది అనండి. అందరికి అర్థమైందండి? జాతి పరిప్రశ్నలో ఉన్నప్పుడు మాత్రమే సమాసం వస్తుంది, లేనప్పుడు రాదు, సమాసం రాదు, అంతే కదా? అవునండి. అంటే ఈ జాతి పరిప్రశ్న అని ఉంటే అది లేకపోతే ఈ అర్థం రాదు. అది అవును. కాబట్టి స్వాంశే చారితార్థ్యం అంటే ఇదేనండి. అది ఎందుకైతే వ్యర్థము అని చెప్పారో ఇప్పుడు అది వ్యర్థం కాకుండా అదే అంశంలో అది ప్రయోజనాన్ని పొందుతుంది అన్నమాట. అది లేకపోతే ఆ అర్థంలోనే అది రాకపోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే జాతి పరిప్రశ్న అని లేకపోయినట్లయితే జాతి పరిప్రశ్నార్థంలోనే సమాసం రాకపోవాల్సి వస్తుంది అని. అన్యత్ర ఫలం అంటే ఏమైంది, జాతి పరిప్రశ్నార్థంలో లేనటువంటి కతరా కథమ శబ్దాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సమాసం రాకపోవడం అన్యత్ర ఫలం అన్నమాట.
ఉదాహరణ ఇక్కడే మనకి కతరహ భవతో దేవదత్త, కథమః భవతాం దేవదత్త. బహుళకృతం అన్నట్టుగా ఇంచుమించుగా అదే అర్థం వస్తుందండి. బహుళకృతం అన్నట్టుగా బహుళకృతం అని బహుళం బహుళం వేరండి. ఇక్కడ 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 బహుళం కాదు చెప్పేది. బహుళం గురించి చెప్పట్లేదు ఇక్కడ ఏం చెప్తున్నామంటే సూత్రంలో ఒక పదం వ్యర్థమవుతోంది, ఆ పదం వ్యర్థమవుతూ ఒక కొత్త అర్థాన్ని చెప్తోంది. ఆ కొత్త అర్థాన్ని చెప్పడం వల్ల ఇంతకు ముందు ఏదైతే వ్యర్థం అయ్యింది అని చెప్పామో ఇప్పుడు అది వ్యర్థం కాకుండా ఇప్పుడు దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు దానికి ఒక్కటే ప్రయోజనం కాకుండా దాని వల్ల ఇంకా ప్రయోజనాలు ఉంటాయి అనండి. 4 అంశాలు బహుళంలో కూడా 4 అంశాలు ఉన్నాయి, ఇక్కడ కూడా 4 అంశాలు ఉన్నాయి అంతే. ఓకే అండి. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు రెండోది ఒక అర్థం సిద్ధించిందే అన్నారు. ఇక్కడ ఏం సిద్ధించింది మనకి? జాతి పరిప్రశ్నార్థంలో లేనటువంటి కథమ శబ్దం కూడా ఉంటుంది అని సిద్ధించింది. ఓ లేనిది వారించడానికి అది రెండోది కాదు కాదు లేని జాతి పరిప్రశ్నలో జాతి పరిప్రశ్నలో లేనిది కూడా ఉంది అని అర్థం చెప్తోంది అంతే. అర్థం చెప్తోంది అక్కడ రెండోది అది రెండోది అర్థం చెప్తోంది అంతే. అవును అంతే. సరే ఇది మీరు మళ్ళీ విని ఆలోచించండి, ఎందుకంటే గుర్తుండేవి కాదు. ఇంకోసారి వింటే బాగా అర్థమవుతుంది. ఒకసారి విని ఈ పాయింట్స్ రాసుకోండి. మీ రాసుకుని అవి ఇక్కడే కాదు మనకి ఎక్కడైతే జ్ఞాపయతి అని చెప్తారో అక్కడ అన్ని చోట్ల ఈ 4 ఉంటాయి. అంటే వీటిని ఏమంటారంటే జ్ఞాపక సిద్ధ పరిభాషలు, జ్ఞాపక సిద్ధ విషయాలు అంటారు. విషయాలు లక్షణాలు జ్ఞాపక సిద్ధ పరిభాషలు అండి. జ్ఞాపక సిద్ధ పరిభాష. సరేనండి. మనం ఈ సూత్రం అందరికీ అర్థమైందండి. ఇంకా పైకి వెళ్ళొచ్చా? నన్ను కథమ శబ్ద తావత్ జాతి పరిప్రశ్నే బాధిత కతర శబ్దోపి సాహచర్యాత్ తదర్థ వృత్తిరేవ గ్రహీష్యతే కిం జాతి పరిప్రశ్న గ్రహణేన ఏవం తర్హి ఏతత్ జ్ఞాపయతి. అంటే అది వ్యర్థమవుతూ ఈ అర్థాన్ని జ్ఞాపన చేస్తోంది. ఏమని? కథమ శబ్ద అన్యత్రాపి వర్తతే ఇది. తథాచ ప్రత్యుదాహరణం. తథాచ ప్రత్యుదాహరణం అంటే ఏం చెప్తున్నారు? అన్యత్ర ఫలాన్ని చూపిస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడైతే జాతి పరిప్రశ్న లేదో అక్కడ సమాసం రాదు అనేటటువంటి దాన్ని చూపిస్తున్నారు. ప్రత్యుదాహరణం అని చెప్పి కతరః భవతో దేవదత్త, కథమః భవతాం దేవదత్త అనండి. ఒకసారి ఆలోచించండి, వినండి. అర్థం కాకపోతే మళ్ళీ ఇదే విషయం చూద్దాం, ఏం సమస్య లేదు. ఎవరైనా సందేహం ఏదైనా ఉంటే అడగచ్చండి, లేదంటే మనం పై సూత్రంలోకి వెళ్దాం. రాజేష్ గారు కొంచెం స్లోగా చెప్పారు. అలాగేనండి. సారీ ఇలా అడుగుతున్నాను. లేదమ్మా, అందరికీ మంచిదే అది, మీరు సారీ చెప్పక్కర్లేదు. నేను స్లోగా చెప్తాను అనుకుంటానండి, అంత జ్ఞానం ఉంది అందుకే అలా ఫ్లో వెళ్ళిపోతుంది. సబ్జెక్ట్ ఉంటేనే కదా ఫ్లో వెళ్ళేది, సబ్జెక్ట్ లేకపోతే ఫ్లో వెళ్ళదు. అది గ్రహణ శక్తి స్లో అండి. కొంతమందికి మాట తీరు చాలా వేగంగా ఉంటుంది, నేను నెమ్మదిగా మాట్లాడలేను. మాట్లాడుతున్నా కూడా ఈ వేగం వచ్చేస్తుంది. దీన్ని నియంత్రించుకోవాలి. అదే మనం ఈ విషయం అందరికి స్పష్టంగా ఉందంటే పై సూత్రంలోకి వెళ్దాం. దాని తర్వాత పై సూత్రము ఈ కిం క్షేపే అనండి. కిం క్షేపే కిం ఇత్యేతత్ క్షేపే గమ్యమానే సుపాసః సమస్యతే తత్పురుషస్య సమాసో భవతి. ఇది తెలిసిందండి. కిం అనేది క్షేపము అనే అర్థంలో ఉన్నప్పుడు సుబంతంతో సమాసాన్ని పొందుతుంది. అంటే కిం శబ్దం అనేది నిందార్థకంగా ఎక్కడైతే ఉంటుందో, ఒక నిందని తెలియచేస్తూ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సుబంతంతో సమాసాన్ని పొందుతుంది. ఆ సమాసము తత్పురుష అనే పేరును కూడా పొందుతుంది అనండి. కిం రాజా అని సమస్త పదం అండి. కుత్సితః రాజా అనేది లౌకిక విగ్రహవాక్యం అన్నమాట. కిం రాజా అనే సమస్త పదం.
అందరికి అర్థమైందండి. కుత్సిత రాజా అంటే నిందిత రాజా. ఎందుకని ఆ రాజు నిందించబడుతున్నాడు అంటే ప్రజలకి అవసరమైన పనులేమీ చేయకుండా తన స్వార్థం కోసం ఆలోచిస్తూ బతకడం వలన. ఇక్కడ నిందార్థం ఉండడం వల్ల కిమ్ అనేటటువంటి పదము రాజన్ అనే దాంతో సమాసాన్ని పొందుతుంది అనండి. ఒకసారి మళ్ళీ ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేసి ఇక్కడ మోస్ట్లీ ప్రక్రియ చెప్పక్కర్లేదేమో మోస్ట్లీ, ఎందుకంటే అందరికీ తెలిసిందే. కిమ్ సు రాజన్ సు అనేది అలౌకిక విగ్రహవాక్యం. సమస్త పదం కిమ్ రాజా, లౌకిక విగ్రహవాక్యం కుత్సిత రాజా, అలౌకిక విగ్రహవాక్యం కిమ్ సు రాజన్ సు అనండి. అందరికి అర్థమైందండి? కింసు రాజంసు. అవునండి, ఒక్క నిమిషం ఇక్కడ రాద్దాం. ఏంటండి స్పీచ్ లేదు. ఏంటండి స్పీచ్ లేదు. కనిపిస్తుందండి? కనిపిస్తుంది. అర్థమవుతుందండి. ఇది కిమ్ రాజా అనేది మొట్టమొదటి సమస్త పదము. కుత్సిత రాజా అనేది లౌకిక విగ్రహవాక్యము, కింసు రాజన్సు అనేది అలౌకిక విగ్రహవాక్యము. కిమ్ క్షేపే అనే సూత్రం చేత సమాస సంజ్ఞ ఉండడం వల్ల కృతధిత సమాసాశ్చ అని ప్రాతిపదిక సంజ్ఞ. మిగిలినవన్నీ ఇంతకు ముందు చెప్పిన కార్యాలనండి. ఇంకా అన్ని కొత్తగా అంటే ఇంకెవరైనా చెప్తారండి రూపం? ఇంకేమి కొత్తగా చెప్పడానికి లేదు, అన్ని మనం చూసిన సూత్రాలే. నవీన్ గారు చెప్తారండి. అలౌకిక విగ్రహవాక్యం చెప్పారండి. అక్కడ ఇక్కడ చూడండి స్క్రీన్ షేర్ చేసాం. ఉచిత రాజా లౌకిక విగ్రహవాక్యం. కింసు రాజన్సు అన్నది అలౌకిక. ఓకేనండి. రాజా సమస్త. కనిపిస్తుందండి? కొంచెం కింద అయిపోయిందా? ఏం లేదండి, కనపడుతుందండి. రాజేష్ గారు చెప్పండి. ఇక్కడ రాజన్ అన్న శబ్దం ఉంది కదండి, రాజన్ అని. రాజన్ అన్న సూత్రానికి ఇది నిషేధం అని చెప్తున్నారండి. అవునండి, ఇంకా మన రూపం ప్రక్రియ అయిపోలేదు. భ్రమర్ గారు ఉండండి చూద్దాం. ప్రక్రియ అయిపోలేదు. ఏ తర్వాత కింసు రాజన్సు అనే చెప్పండి. ఈ కిమ్ చేపే అనే సూత్రం చేత సమాస సంజ్ఞ, కృతధిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపో ధాతు ప్రాతిపదిక అనే సూత్రం చేత సుప్పులకి లుక్కులు, అప్పుడు కిమ్ రాజన్ అని అయిందండి. కిమ్ రాజన్ అనేటప్పుడు ఇది తదృశ సమాసం కాబట్టి రాజాహ సఖిభ్యశ్చ అనే సూత్రం చేత సమాసాంతం. ఏంటండి? ప్రథమ నిర్దిష్ట ఉపసర్జనం. అవునవునండి, కిమ్ శబ్దానికి ప్రథమ నిర్దిష్ట సమాసోపసర్జనం ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వమైన సూత్రం చేత పూర్వనిపాత. కిమ్ రాజన్ అనే అవస్థలో రాజన్ అనే దానికి మళ్ళీ సమస్త పదానికి పరవలింగం ద్వంద్వ అనే సూత్రం చేత పరవలింగం అంటే పుంలింగం కూడా వచ్చేసి కిమ్ రాజన్ అని ఉందండి. ఇప్పుడు ఇక్కడ అంటే టచ్ అనే సమాసాంత ప్రత్యయం వస్తుందా రాదా అని ప్రశ్న. అంటే రాజాహ సఖిభ్యస్ టచ్ అనే సూత్రం చేత టచ్ అనే సమాసాంత ప్రత్యయం రావాలి కదా. అంటే దానికి కిమహ క్షేపే అని ఒక నిషేధం ఉందండి. కిమహ క్షేపే ఇందులోనే ఈయన చూపిస్తారు, మన కాశికలో మూలంలోనే ఉంది ఈ విషయము. కనిపించిందండి. కిం రాజా కిం సఖ యో అభిదృశ్యతి కిం గౌహు యో అవహతి అని చెప్పి కిమహ క్షేపే అని చెప్పారు చూడండి. తర్వాత 4, 5, 70 అవునవును 5, 4 సమాసాంతాలు 5వ అధ్యాయం 4వ పాదంలోనే ఉంటాయి. ఇక్కడ 4, 5 అని పడింది. 4, 5, 4, 5 కాదు, 5వ అధ్యాయం 4వ పాదం 70 వస్తుంది. ఆ సూత్రం చేత క్షేపార్థంలో ఎక్కడైతే కిమ్ అనేది ఉంటుందో అప్పుడు ఈ టచ్ ప్రత్యయం రాదు అనండి. క్షేపార్థంలో అవునండి, క్షేపార్థంలో ఉండేటటువంటి కిమ్ము ఈ రాజా శబ్దాలతో సమాసాన్ని పొందినప్పుడు టచ్ రాదు అనండి.
కాబట్టి టచ్ ప్రత్యయం రాలేదు. కిం రాజన్ అని ఉంది. ప్రథమ ఏకవచన వివక్ష సు అనే ప్రత్యయము, ఉపదా దీర్ఘము, సులోపము, నలోపము. ఇది మీకు తెలియదు అనుకుంటానండి, అది రాయాలి. ఇప్పుడు ఏమైంది? నలోప ప్రాతిపదిక అంటే నకార లోపం వస్తుంది. అవునండి ఒక్క నిమిషం. ఆగండి సార్ ప్రభాకర్. కిం రాజన్ అని ఉందండి. ఇది కిం రాజన్ సు అని ఉంది. ఈ కిం రాజన్ సు అని ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ సూత్రం ఏంటిది? సర్వనామ స్థానే చ అసంబుద్ధం అనే సూత్రం చేత ఉపదా దీర్ఘం అండి. ఏంటండి సర్వనామం? రాస్తున్నా. సర్వనామ స్థానే చ అసంబుద్ధౌ ఉపదా దీర్ఘ. సర్వనామ ఏం చెప్పారు? చూడండి సర్వనామ స్థానే చ అసంబుద్ధౌ అనే సూత్రం చేత ఉపదా దీర్ఘం. ఉపదా దీర్ఘ అనండి. దాని తర్వాత ఆ ప్రక్రియ ఏమైంది? కిం రాజాన్ సు అనేందండి. కిం రాజాన్ సు ఉపదా దీర్ఘం అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే సులోపం. హల్ జ్ఞాభ్యో దీర్ఘా శృతిస్య పృక్తం హల్ అని. దేని వల్ల వస్తుంది లోపం? రాష్ట్రం చూడండి. హల్ జ్ఞాభ్యో చూడండి హల్న్యాభ్యో దీర్ఘ శృతిస్య పృక్తం హల్ అనే సూత్రం చేత సులోపం. అంటే అలా చెప్పొద్దండి. దీర్ఘ అనే ఉపదా దీర్ఘే సులోపే అని సప్తమిలో చెప్పడమే కరెక్ట్. ఇలా ప్రథమాంతంగా చెప్పకూడదు. సులోపం వచ్చిన తర్వాత ఏమవుతుంది? కిం రాజాన్ అని అయిందండి. కిం రాజాన్ అని. ఇప్పుడు నలోప ప్రాతిపదిక అంతస్య నలోపే. అందరికి అర్థమైందండి? ఎవరికైనా సందేహం ఉంటే అడగచ్చండి. దీంతో ఏమైందండి? ఇక్కడ ఏమైంది కదా, అవునండి. ఈ సూత్రం ఏంటంటే హలంతం కంటే అవునండి సులోపం అంతే. చెప్పండి. హలంతం కంటే హలంతమైనటువంటి ప్రాతిపదిక కంటే పరంగా ఉన్నటువంటి సు తీసి అనేటటువంటి వాటికి సంబంధించిన అపృక్తమైనటువంటి ప్రత్యయానికి లోపం వస్తుంది అనండి. అలాగే జ్ఞంతమైనటువంటి వాటికంటే ఆబంతం లేనటువంటి వాటికంటే కూడా పరంగా ఉన్నటువంటి సూతీసి అనే వాటికి సంబంధించిన అపృక్త ప్రత్యయానికి లోపం వస్తుంది అనమాట. మనం ఆ సూత్రం చూసినప్పుడు ఇంకా వివరిద్దామండి. ప్రస్తుతానికి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. మనం ఆ సూత్రం చూసినప్పుడు ఇంకా బాగా చూద్దాం. రాజేష్ గారు ఇవన్నీ ఎప్పుడు చెప్పుకోవాలండి? సుపోద ప్రాతిపదిక అంత చివరిలోనే. ఇక్కడ చూడండి మనకి ఎప్పుడంటే కిం ఒక్క నిమిషం అది కూడా రాసేద్దాం. నెంబర్ చెప్పేస్తే ఆర్డర్ సరిపోతుంది. ఒక్క నిమిషం. అంటే మనకి అలౌకిక విగ్రహవాక్యం అయిపోయిన తర్వాత సమాస సంజ్ఞ, ప్రాతిపదిక సంజ్ఞ, ఉపసర్జనం, పూర్వ నిపాత, ద్వంద్వ తత్పురుషయో, పర్వలింగం, ద్వంద్వ తత్పురుషయో అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ రాజాహ సఖిభ్య టచ్ అనే సూత్రం చేత టచ్ ప్రత్యయం ప్రాప్తిస్తుంటే దాన్ని బాధిస్తూ కిమక్షేపే అనే సూత్రం చేత దానికి నిషేధం వచ్చిన తరువాత ఇప్పుడు కిం రాజన్ దానికంటే ప్రథమా విభక్తి ఏకవచనంలో సుప్రత్యయం చేసిన తర్వాత అండి అక్కడి నుంచి అనమాట. రాజాహ ఇది టచి ప్రాప్త. ఒక్క నిమిషం.
టచ్ ప్రాప్తే 5. అందరికి కనిపిస్తోందండి? మోస్ట్లీ కనిపిస్తుంది, నేను షేర్ చేశాను కాబట్టి. కనిపిస్తోంది. చక్కగా స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు, లేకపోతే కాపీ కొట్టేయచ్చు. లేదండి, అలా ఏమి చెయ్యొద్దు, రాసుకోండి. నేను రాస్తున్నాం. అంటే మనం బద్దకించేస్తామండి అలా. నేను ఆల్రెడీ సూత్రాలు రాసేసుకున్నాను. స్క్రీన్ షాట్ తీసాను. స్క్రీన్ షాట్ తీసేసి కాపీకి రాసుకున్నాను. చేపైతి సూత్రేణ తస్య నిషేధే ప్రాప్తే. నిషేధే అని అంతే, ప్రాప్తే లేదు, నిషేధే. అక్కడ ప్రాప్తే ముందు అయిపోయిందిగా. అవును, నిషేధే. తస్య నిషేధే ప్రథమైకవచన వివక్షాయాం. అర్థమైందండి? ఇక్కడి నుంచి అన్నమాట. అర్థమైందండి అందరికి? అర్థమైందండి. చివరిలో ఇక్కడ మనకి కిం రాజా అనేది వస్తుంది. అంటే విశిష్టాసుబాది కార్యేషు బదులు ఇది ఇక్కడ నుంచి రాసుకోవాలి అంతే. అవునండి, అది విశిష్టాసుబాది కార్యాలు అని చెప్పేసినా సరిపోతుంది. కాకపోతే ఇది కొంచెం హలంత శబ్దంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్రక్రియ కొంచెం చెప్తే బాగుంటుందని చెప్పామంతే. లేదంటే అక్కర్లా. ఇక్కడ ప్రథమైకవచన వివక్షాయాం అని చెప్పేసి ఇక్కడ ప్రథమైకవచన వివక్షాయాం అని కూడా చెప్పాలి. ఇక్కడే తస్య నిషేధే, ఇక్కడే విసుకాకృ విశిష్టాసుబాది కార్యేషు కృతేషు అని రాసేసుకోవచ్చు. విసుకాకృ అంటే విశిష్టాసుబాది కార్యేషు కృతేషు అనేనండి. ఓకేనండి? హరి ఓం. చెప్పండి. ఇక్కడ రాజాహ అనే దగ్గర అకారం టంకన దోషం ఎక్కడండి? కాదు, రాజాహ సఖిభ్యస్తచ్చేనండి. అక్కడ రాజాహ సఖిభ్య అని సకారాలు ఉంటాయి. దానికి ఏంటంటే మనం పదవి భాగం చేసేసాం కాబట్టి రాజాహ అని ఆపేసాం అనమాట. ఒక్క నిమిషం, సఖిభ్య సరిగా పడలే. తర్వాత ఇది అందరికీ అర్థమైంది కదండి? స్క్రీన్ షేర్ ఆపేస్తున్నానండి. ఇప్పుడు విశిష్టాద్ సుబాది కార్యాలు ఇంకెందుకని మరి ఇక్కడ హల్న్యాభ్యో దీర్ఘాద్ అవన్నీ సుబాది కార్యాల్లోకి రావా? భావనేశ్వరి గారు రెండు ఏదైనా ఇక్కడ తస్య నిషేధే అని చెప్పేసి కార్యేషు కృతేషు కిం రాజాయత రూపం భవతి అని చెప్పేసి, అదే నేను అంటున్నాను. అది ఇది రెండిట్లో ఏదో ఒకటి కార్యాలు ఏంటి అని చెప్పడం కోసం మనం తర్వాత రాసాం అంతే. ముందు రాసాం అది. అదే అంటే ఇక్కడ కొంచెం మనకి ప్రత్యేకంగా సూత్రాలు ఉన్నాయి, అవసరం అయ్యాయి కాబట్టి అంతే వివరంగా రాసాం అంతే ఇక్కడ అంతే. దాని తర్వాత ఉదాహరణలోకి వెళ్తున్నామండి. తర్వాత కిం రాజా అని చూసేసాము. దాని తర్వాత కిం సఖ యో అభిదృహ్యతి, కుత్సిత సఖ అన్నమాట. చెడ్డ స్నేహితుడు, చెడు స్నేహితుడు. ఎందుకని వాడు చెడు స్నేహితుడు అయ్యాడంటే ఎప్పుడు మన మీద కోపంతో, మన మీద ద్రోహబుద్ధి ఉన్నటువంటి వాడు. అటువంటి స్నేహితుడు అనే అర్థంలో కిం సఖ అన్నమాట. కుత్సిత సఖ అనేది లౌకిక విగ్రహవాక్యము. ఈ ఇందాక చెప్పిన ప్రక్రియ అంతా ఇక్కడ కూడా ఉంటుందండి, ఎక్కడా మార్పులేదు. అర్థమైందండి? ఎవరైనా చెప్తారండి? ఎవరైనా చెప్తే తెలుస్తుంది స్పష్టంగా. అవునండి, అలౌకిక. ఎవరు చెప్తారండి? పావనేశ్వరి గారు మీరు చెప్పండి. చెప్తానండి. కిం సఖ అనేది సమస్త పదం అండి.
దీనికి కుసిత సక అనేది లౌకిక విగ్రహ వాక్యము. కుసితాసు సకాసు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. ఇప్పుడు ఏం చేయాలంటే కిమ్ అనాలి కదా, కుసితాకి కిమ్ అని వస్తుంది కదా, మర్చిపోయాను. అవునండి, కుసితాకి కిమ్ అని. కిమ్సు సఖాసు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. సఖాసు సఖానేనండి. అదే లౌకిక విగ్రహవాక్యంలో స్త్రీలింగ శబ్దం సఖావా సఖినా చెప్పారండి. అందరూ ఒకసారి మాట్లాడద్దు. బ్రహ్మాజీ గారు ఏదో చెప్తున్నారండి, ఆయన తర్వాత ఇంకా బ్రహ్మాజీ గారు మీరు ప్రశ్న ఏదో అడుగుతున్నారు. అదే మనం ఇప్పుడు ఈ సెకండ్ శబ్దమే చూసుకోవాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు చెప్పిన సూత్రాలు సర్వనామస్థానే చ సంబుద్ధే. బ్రహ్మాజీ గారు సఖిన్ శబ్దం కాదు, సఖి శబ్దం అండి. అది ఇకారాంత విశేష శబ్దం అన్నమాట. అది ఇకారాంత విశేష శబ్దం సఖి శబ్దం. దానికి ప్రథమ ఏకవచనంలో సఖా సఖాయో అలా సఖి శబ్దం విశేష. మరి ఇక్కడ సఖిన్ రావాలి కదండి, ప్రాతిపదిక మీద చెప్పాలి కదా. ప్రాతిపదిక సఖి అనే ఇకారాంత ప్రాతిపదికేనండి. సఖీసు అంటే అదే సఖీసు అవుతుంది, అప్పుడు సఖా కాదు సఖీసు అవుతుంది. సఖీసు అనండి అలౌకిక విగ్రహం. అప్పుడు కింగ్ క్షేతే అనే సూత్రం చేత తత్పురుష సమాస సంజ్ఞాయ కృతద్ధిత సమాసాశ్చ ఇది సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదికయో ఇది సూత్రేణ సుబ్లుకి చేస్తే అప్పుడు ఏమవుతుంది, కిం సఖి అని ఉంటుంది. కిం సఖి అని ఉంటుంది. కిం సఖి అని ఉన్నాక ప్రథమా నిర్దిష్టం ఉపసర్జనం పూర్వం సమాస ఉపసర్జనం ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ఇది ఉపసర్జన సంజ్ఞాయ ఉపసర్జనం పూర్వం ఇది పూర్వ నిపాతే తస పూర్వ నిపాతే కృతే అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, కిం సఖి అనే ఉంటుంది. పూర్వ నిపాత కింకే వచ్చింది కాబట్టి అది కిం సఖి అని అయిపోయిన తర్వాత అప్పుడు పర్వలింగం వస్తుందా రాజేష్ గారు? పర్వలింగం వస్తుందండి. అప్పుడు ఇక్కడ సఖి అనేది స్త్రీలింగం అంటున్నారు కాబట్టి కాదు సఖి శబ్దం పుంలింగమేనండి, ఇకారాంత పుంలింగమే. స్త్రీలింగంలో సఖి అనుకున్న అది వేరే విషయం. సఖి అనేది ప్రాతిపదిక, సఖి అనేది ప్రాతిపదిక. దాని ప్రథమ ఏకవచనంలో సఖా అని ఉంటుందండి. కాబట్టి పర్వలింగంతో పుంలింగత్వమే, పుంవోద్భావమే. అవును, పుంవోద్భావే. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే రాజా సఖిభ్యస్ టచ్ ఇది సూత్రేణ టచ్ ప్రత్యయే ప్రాప్తే. తర్వాత దానికేమో కిమక్షేపే కిమః క్షేపే ఇది సూత్రేణ టచ్ ప్రత్యయస్య నిషేధే. అప్పుడు ప్రథమైక వచన వివక్షాయాం. భావనేశ్వర్ గారు ఒక్క నిమిషం, ఇక్కడ ప్రక్రియ చాలా వేరుగా ఉంటుంది. మనం ఆ ప్రక్రియలోకి వెళ్తే చాలా కష్టం. విశిష్ట శుభాధికార్యేషు కృతేషు అని చెప్పాను. ఇవన్నీ చెప్పొద్దంటారా? శ్రమ తగ్గించారు. ఇప్పుడు ఆ సూత్రంలోకి వెళ్ళామంటే ఇక్కడ చాలా సూత్రాలు చెప్పాలి. ఇప్పుడు అందుకని ఇంకేం వద్దు, ఇంకా చాలా సూత్రాలు చెప్పాలి. కాబట్టి పుంవోద్భావం అయిపోయిన తర్వాత ఈ టచ్లు ఇవి చెప్పేసిన తర్వాత రాజా సఖిభ్యస్ టచ్ కిమక్షేపే 5 అంతే. నిషేధ అని చెప్పేసి ఇంకా విశిష్టా శుభాధికార్యాలు చెప్పేయమంటారు అంతే. అక్కడ ఎందుకంటే అక్కడ ఇంకా చాలా కార్యాలు ఉంటాయండి. నిద్వద్భావం చెప్పాలి, నిద్వద్భావం చెప్పిన తర్వాత వృద్ధి చెప్పాలి, ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలన్నీ మనం ప్రకృతానికి చెప్పట్లేదు. రైట్ అండి, అర్థమైంది. ఎందుకంటే మనకి టైం కూడా సరిపోదు, మనం మొదలెట్టినా అవ్వదు, అది ఛాన్సే లేదు. ఒకసారి అండి నాకు రాజేష్ గారు, ఇప్పుడు ఇది ఇప్పుడు ఏంటి పుల్లింగం అండి? ఇది పుంవోద్భావం అన్నారు. సఖా అవునండి. దాని ప్రాతిపదిక ఎలా ఉంటుందండి? సఖి ప్రాతిపదిక అండి. సఖిన్ ప్రాతిపదిక నకారాంతం కాదండి. ఒక్క నిమిషం, అందరూ మాట్లాడితే ఎవరికి తెలియదండి, ఎవరు మాట్లాడద్దు. ఒక్క నిమిషం బ్రహ్మాజీ గారు. సఖి అనేది హ్రస్వ ఇకారాంత ప్రాతిపదిక అండి. హరిశబ్దం హ్రస్వ ఇకారాంత పుల్లింగ ప్రాతిపదికం సఖా సఖాయో సఖాయః
ప్రాతిపదికం సఖి అని, ప్రథమ ఏకవచనం సఖి. సఖ అని. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, అందరూ బ్రహ్మాజీ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు హరిశబ్దాన్ని మనం ఏం చెప్తామండి? ఇకారాంత పుంలింగ హరిశబ్ద అని చెప్తాం కదా. దాని ప్రథమ ఏకవచనం ఏంటి? హరిహి అని కదా. అవునండి అవునండి. అలాగే ఇకారాంత పుంలింగ సఖి శబ్ద సఖ అనేది ప్రథమ ఏకవచనం అండి. ఈ చివరి రూపం ప్రక్రియలో ఏంటంటే చాలా కిం మార్పులు సఖి అని అండి. అబ్బా, చివరి రూపం వచ్చేది ఉండండి సార్, ఆయన చెప్తున్నారు కదా. అందరూ ఒకసారి మాట్లాడితే నాకు ఏం చెప్పాలో అర్థం అవుదండి. ఒక్కరు ప్రశ్న అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పడం అనేది అది అందరికీ తెలుస్తుంది, లేదంటే నాకు తెలియదు, మీకు తెలియదు. Yes. బ్రహ్మాజీ గారు ఇంకా మీ ప్రశ్న పూర్తి కాలేదు, మీరు ఏదో చెప్తున్నారు, అది మధ్యలో ఇంకో 2-3 ఇంటరాక్షన్స్ రావడం లాగిపోయింది. అదేండి, అంటే ఇందాక ముందు ఉదాహరణ దగ్గర నేను ఆలోచిస్తాను. రాజన్నని చూసుకున్నాం కదా, ఇక్కడ సఖన్న అలా సరే అర్థమైందండి, అర్థమైంది. సఖా సఖా తీసుకోకూడదు సఖి అనేది. అవును రాజేష్ గారు, సఖిన్ అనేది ఒక ప్రాతిపదిక లేదా? సఖిన్ సుఖిన్ ఉందండి, సఖిన్ లేదు. లేదా? నేను ఇది సఖిన్ అని సుఖిన్ సుఖం అస్య అస్తి ఇది సుఖిన్ అని అతయి నిఠనం అనే సూత్రం చేతి ఇని ప్రత్యయం చెప్పుకుంటే సుఖిన్ అని ఉంటుంది. అదే కానీ సఖిన్ అనే అలా లేదు, ఉండదు. అంటే నాకు ఆ బుర్రలోనే ఈ సఖే శబ్దం ఈ సఖే శబ్దం రూపసిద్ధి చేసుకున్నప్పుడు అనంగసోతోడు సఖాన్ అయ్యింది, సఖాన్ అదే గుర్తుంది. అది దాని వల్ల నేను మరి మీ సూత్రం మీరే చెప్పారు చూడండి. అనంగ్ సౌ అనేది ఏం చెప్తుంది? అవునండి, సౌ అంటే సుప్రత్యయే పరే అన్నమాట. అవునండి, సుప్రత్యయే పరే అనంగ్ నిత్యాదేశ భవతి అని సఖ్యు అని. కాబట్టి అప్పుడు సఖన్ అని అవుతుంది అనమాట. అవునండి, అదే అవునండి. ఇక్కడ సఖి అన్నది ఈకారాంత దీర్ఘంతో కూడా ఒకటి ఉందండి, ఈకారాంత పుల్లింగం. అవునండి అవునండి, అది సఖీ, అది వేరు. స్త్రీలింగంలో ఇదే శబ్దం స్త్రీలింగంలో ఉంటుంది. ఈకారాంత పుల్లింగం సఖీ అన్నాడు. ఈకారాంత పుంలింగం కూడా ఉందండి, అది వేరు. ఇక్కడ కాపుదామండి. ఫైనల్ రూపం ఏదండి? సఖా అనండి. ప్రాతిపదిక అది ప్రాతిపదిక సఖా ప్రాతిపదిక. రేపు నేను రాస్తానండి, రేపు దీనికి రాస్తూ చెప్పండి. సఖిన్ అని లేదని చెప్తున్నారు కదా మీరు. రేపు రాస్తూ ఇకారాంతం రాజేష్ అనేది ప్రాతిపదిక అంటే సఖి హ్రస్వ ఇకార ప్రాతిపదిక అని చెప్పారు ఆయన. అది పుల్లింగంలోనే. అవునవును. కాదు, ఎవరికైనా సందేహాలు ఉంటే వాట్సాప్ లో పెట్టండి. వాట్సాప్ లో ఎవరైనా సమాధానం చెప్పచ్చు, దాంట్లో నేను సమాధానం చెప్తాను. 2 శబ్దాలు ఉన్నాయండి, స్త్రీలింగ శబ్దం ఉంది, పుల్లింగ శబ్దం కూడా ఉంది. ఇప్పుడు వాడింది పుల్లింగ శబ్దమా స్త్రీలింగ శబ్దమా? అంటుంది అది పుంలింగం. నేను పుంభోద్భావం చెప్పాను, నేనే చెప్పాను కాబట్టి రూపం చెప్తున్నా మీకు. పుంభోద్భావం చెప్పామండి. అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ జయ రామ.